ఫ్రెండ్స్ ఒకవేళ వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో 2 డెమోస్ పెట్టాను. వీలుంటే చెక్ చేసి రండి. ఎందుకు అలా చెప్తున్నానంటే, అందులో ఒకటి 'అల్లు అర్జున్ సార్ 3డీలో' ఉంటది. ఇంకోటి ఫుల్ స్క్రీన్‌లో ఉంటది. చాలా అమేజింగ్ అయితే ఉంటది. నేను డెమో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫుల్ స్క్రీన్‌ది చూద్దాం. దాని తర్వాత మీకు 3డీలో కావాలంటే తర్వాత చూపిస్తాను చూడండి. నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు. నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు. ఎవడంటే అది రేపటి నేనే. వీడియో అయితే చూశారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. డెఫినైట్‌లీ ఇంప్రెస్ అయితే అవుతారు. మీరు మొత్తం చూడండి. అందుకోసమే 2 డెమోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసిన. వీలుంటే చెక్ చేసుకోండి. ఇక్కడ 3డీ వీడియో చూపిస్తా చూడండి. ఈ 3డీ వీడియో అయితే చాలా బాగుంటది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఇంకోటేందంటే అల్లు అర్జున్ సార్ ఫోటో కంటే మన ఫోటోతోటి ఇంకా సూపర్‌గా కనిపిస్తది. ఎందుకంటే దానికి అల్లు అర్జున్ సార్ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్‌కి కొంచెం మ్యాచింగ్ అవ్వలేదని అనిపించింది నాకు. ఓకే. మన ఫోటోకి బాగా మ్యాచింగ్ అవుతుంది. ఎందుకంటే అందులో జాతర సీన్‌ది ఒక ఫోటో ఉంది. ఇంకోటి నార్మల్ ఫోటో ఉంది. ఓకే. నార్మల్ ఫోటో అయితే ఓకే. కానీ జాతర సీన్ ఫోటో అయితే అది జాతర సీన్ ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే బాగుంటది. ఓకే. కాబట్టి మీ ఫోటోతోటి కూడా ట్రై చేయండి. వీలుంటే కామెంట్ చేయండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి. లేకపోతే నేను ఓకే. ఫస్ట్ అయితే ఒకవేళ మాక్సిమం ఫుల్ స్క్రీన్ బాగా నచ్చొచ్చు మీకు. ఎందుకంటే 3డీది అయితే నాకు నచ్చింది కానీ మీకు కూడా ఏది నచ్చితే అది ట్రై చేయండి. ఫుల్ స్క్రీన్‌ది చేద్దామని అనుకుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే మీ దగ్గర హైపిక్ యాప్ లేకపోతే నేను టెలిగ్రామ్‌లో ఇప్పుడే పెడతాను. వీలుంటే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆ యాప్ అయితే ఓపెన్ చేసి ఒక ఫోటో తీసుకోండి. సంథింగ్ ఏదైనా కావచ్చు. మీ ఫోటో సంథింగ్ ఎలా అంటే చూపిస్తాను ఒక నిమిషం. మీ ఫోటో ఇదైతే ఉంది. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో నేను ఫస్ట్ అయితే కట్ చేస్తాను. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్‌లోకెళ్తే క్రాప్ ఆప్షన్ ఉంటది. క్రాప్ చేస్తున్నా. మీ ఫోటో ఇలాగే ఉందని అనుకుందాం మనం. ఓకే. ఇలాగే ఉందని అనుకుందాం. సగంలో ఉన్నా లేకపోతే ఇలా తక్కువలో ఉన్నా నో ప్రాబ్లమ్. నేను ఇంకా కట్ చేస్తా దీన్ని. ఓకే. ఇలా ఉందని అనుకుందాం. ఓకే. దీన్ని మనం ఎక్స్‌పాండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరైతే ఎక్స్‌పాండ్ చేసుకోండి. పైన బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో అది కొంచెం పెద్దగా ఉండేలాగా ట్రై చేయండి. ఎందుకంటే ఆహ్, ఓకే. మీరు ఎలా ఉన్నా నో ప్రాబ్లమ్. స్పేస్ అనేది ఎక్కువ ఉంటే ఏందంటే మీరు పైన డబుల్ ఫోటో యాడ్ చేయనికి కూడా చాలా సూపర్‌గా ఉంటది. ఓకే. దాని తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇది కొంచెం 100% అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అది మనకు ఫోటో జనరేట్ చేస్తుంది. ఒక 3 ఫోటో ఇస్తుంది. ఒకవేళ సరిగ్గా రాకపోతే ఇంకా 3 ఫోటోస్ మీరు ఎక్స్‌పాండ్ చేసుకోండి. ఆహ్, అంటే అది నచ్చకపోతే ఇంకోటి నచ్చకపోతే ఇందులో మనకు పర్టికల్ అంతే ఫోటో అని ఇదైతే ఏముండదు. మీకెంత కావాలో అన్నైతే ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. బాగా సెట్ అయింది. ఇక్కడ చూడండి సూపర్ వచ్చింది. అసలు ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ లాగానే ఉంది. ఓకే. అసలు చూడండి. ఓకేనా? దీన్నయితే సేవ్ చేస్తున్నా నేను. ఈ ఫోటో సేవ్ చేసుకున్నా. ఓకే. దాని తర్వాత ఇక్కడ నేను ఆహ్, ఫోటో రూమ్ యాప్ లేకపోతే నేను ఫోటో రూమ్ యాప్ కూడా ఇచ్చాను. ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసి నేను ఏం చేస్తానంటే ఒక నిమిషం. ఈ ఫోటో ఇప్పుడు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ ఈ ట్రాన్స్‌ఫర్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని మనం పీఎన్‌జీగా అయితే సేవ్ చేసుకుందాం. ఫోటో సేవ్ చేసిన. ఇప్పుడు నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ ఏందంటే ఫుల్ స్క్రీన్ ప్రాజెక్ట్ ఉంది. దాన్నైతే ఓపెన్ చేద్దాం మనం. ఒక ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. 3డీ కోసం ఇంకో ఫాంట్ కూడా ఇచ్చాను. 2 ఫాంట్స్ ఉంటది. ట్రై చేయండి. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్టే మనం ఏం చేద్దామంటే ఇందులో ఫోటో ఉంటది. ఈ 2 ఫోటోని డిలీట్ చేసేయండి మీకు. ఎందుకంటే మీ ఫోటోకి, ఈ ఫోటోకి సంబంధం ఉండదు కాబట్టి ఈ ఫోటోని మనం డిలీట్ చేసేద్దాం. ఓకే. డిలీట్ అయితే చేసేసిన. ఓకే. నో ప్రాబ్లమ్. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మన ఫోటో యాడ్ చేద్దాం మనం. ఎండింగ్ వరకు అయితే ఫస్ట్ అయితే జరిపేద్దాం. కిందికి తీసుకొస్తున్నా. ఓకే. తీసుకొచ్చింది కదా! ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఫోటో అయితే ఇలా కనిపిస్తుంది. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఫోటోస్ తీసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. మీ ఫింగర్ తోటి ఇలా జూమ్ చేసుకోండి. ఇలా ఎక్కడైనా పెట్టుకోండి మీరు. ఓకే. మీకు ఏ ప్లేస్‌లో బాగా అనిపిస్తుందో అక్కడ పెట్టి అదే ఫోటోని డూప్లికేట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి పీఎన్‌జీకి కన్వర్ట్ చేశారు కదా! ఆ ఫోటోని ఇక్కడ పెట్టుకోండి. ఓకే. ఇలా ఒక సైడ్‌లో పెట్టుకోండి. ఎక్కడంటే అక్కడ కాదు. ఒక సైడ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వద్దాం చూద్దాం. ఇక్కడ చూడండి కనిపిస్తుందా? సూపర్ కనిపిస్తుంది. సెట్ అయిపోతది. మీరు పెద్ద ఇది అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి. చూసారు కదా!
చాలా బాగా సెట్ అయింది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. 3D వీడియో కావాలంటే కామెంట్ చేయండి. జై హింద్.